श्रीगुरुभ्यो नमः। हरि ओम। अपवित्रः पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तरश्रुतिः। पुण्डरीकाक्ष पुण्डरीकाक्ष पुण्डरीकाक्ष। ఈ మంత్రం చదువుతూ ఎడం చేతిలో ఉద్ధరణ తీసుకొని కుడి చేతితో నీళ్ళని శిరస్సు మీద కొద్ది కొద్దిగా చల్లుకుంటూ ఉండాలి. తర్వాత ఇప్పుడు ఆచమనం చేయాలి. చేతిలో నీరు వేసుకొని నేను చెప్పబో 3 నామాలతోటి విడివిడిగా నీరు తాగాలి. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. చేతిలో నీరు వేసుకొని ఆ చేతిలో వేసిన నీటితో చేయి కడుక్కున్న తర్వాత ఈ నామాలన్నీ కూడా ఒకదాని తర్వాతోటి స్మరించాలి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అథోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు కుడి చేతిలో నీరు పోసుకొని చెప్పబోవు మంత్రాన్ని అని వాసన చూసి ఆ నీటిని మనకి ఎడం చేతి మీదుగా వదిలేసేయాలి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు చెప్పబో మంత్రంతో ప్రాణాయామం అంటారు దీన్ని. ఎడమ వైపు ఉన్నటువంటి నాసిక ద్వారం ద్వారా గాలిని పీల్చి కుడివైపు ఉన్నటువంటి నాసిక ద్వారం ద్వారా ఆ గాలిని వదిలిపెట్టాలి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. మమోపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్య ప్రదేశే శోభనగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ జయనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతౌ ఆషాఢమాసే కృష్ణపక్షే చతుర్థ్యాం భౌమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః సంధ్యాముపాసిషే. పొద్దున పూట సంధ్యావందనం చేసినప్పుడు ఈ మాట అనాలి. ఇహ మధ్యాహ్నం చేస్తే మాధ్యాహ్నిక సంధ్యాముపాసిషే. సాయంత్రం కూడా సంధ్యావందనం చేసేటప్పుడు సాయం సంధ్యాముపాసిషే. ఈ విధంగా ఏ పూట చేస్తున్నామో తెలుసుకొని దాని పదాన్ని అని చేతిలో నీరు వేసుకొని కుడి చేతి మీదుగా ఆ నీటిని పళ్ళలో వదిలిపెట్టాలి. ఈ చెప్పబో మంత్రంతోటి ఎడం చేతిలో ఉద్ధరణితో నీరు తీసుకొని కుడి చేతితోటి కొద్ది కొద్దిగా నీటిని శిరస్సు మీద చల్లుకుంటూ ఉండాలి. ఓం ఆపోహిష్ఠామయో భూ
భువః తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వః శివతమో రసః తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మాత్ అరంగమామవః యస్య క్షయాయ జిన్వథా ఆపో జనయథా జనః. ఇప్పుడు ఈ నీరు చల్లుకోవడం అయిపోయిన తర్వాత ఎడమ చేత్తో మళ్ళీ నీరు తీసుకొని కుడి చేతిలో నీరు పోసుకొని ఎడమ చేతి మధ్య వేలుని ఈ విధంగా మధ్యలో పెట్టి ఆ మంత్రం అంతా అయిన తర్వాత నీటిని లోపలికి స్వీకరించాలి. ఓం సూర్యశ్చ మామన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం యద్రాత్రియా పాపమకారిషం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిష్ణ్యా రాత్రిస్తదవలుంపతు యత్కించ దురితం మయి ఇదమహం మామమృతయోనౌ సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహా. ఇది పొద్దున పూట. అలానే మాధ్యాహ్నికంగా మనం మధ్యాహ్న సంధ్యావందనం చేసేటప్పుడు ఈ మంత్రానికి బదులుగా ఇప్పుడు చెప్పబో మంత్రం చెప్పాలి. ఓం ఆపః పునంతు పృథివీం పృథివీ పూతా పునాతు మాం పునంతు బ్రహ్మణస్పతిర్బ్రహ్మ పూతా పునాతు మాం యదుచ్ఛిష్టమభోజ్యం యద్వా దుష్కరితం మమ సర్వం పునంతు మామాపో సతాంచ ప్రతిగ్రహ స్వాహా. ఈ మంత్రం చెప్పి మాధ్యాహ్నిక సంధ్యలో మనం నీటిని లోపలికి స్వీకరించాలి. ఇక సాయంత్రం సంధ్యావందనం చేసేటప్పుడు మళ్ళీ ఈ మంత్రాన్ని చెప్పాలి. ఓం అగ్నిశ్చ మామన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం యదన్ధా పాపమకారిషం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిష్ణ్యా అహస్తదవలుంపతు యత్కించ దురితం మయి ఇదమహం మామమృతయోనౌ సత్యే జ్యోతిషి జుహోమి స్వాహా. ఈ మంత్రం పూర్తయిన తర్వాత నీటిని లోపలికి స్వీకరించాలి. ఇప్పుడు ఈ నీటిని స్వీకరించిన తర్వాత త్రిడాచమనం అంటే ఎడం చేతితో ఉద్ధరణ తీసుకొని కుడి చేతిలో నీటిని పోసుకొని మనం తాగాలి. ఇలా 3 సార్లు తాగాలి. త్రిడాచామేత్ 3 సార్లు కూడా నీటిని తాగిన తర్వాత ఎడం చేతితో మళ్ళీ కుడి చేతిలో 4వ సారి నీరు పోసి ఆ పోసిన నీటిని కుడి చేతిలో పోసుకోవాలి. పోసిన తర్వాత ఆ కుడి చేతి బొటన వేలుతోటి ఇలా నీళ్లలో ఉంచి ఇలా కింది పెదవు తర్వాత పై పెదవుని తుడుచుకోవాలి. ద్విపరివృజ్య 2 సార్లు తుడిచిన తర్వాత ఇటు కుడి వైపు నుంచి ఎడం వైపుకి 2 సార్లు విడివిడిగా తుడిచిన తర్వాత ఈ తర్వాత ఎడం వైపు నుంచి కుడి వైపుకి రెండింటిని కలుపుతూ తుడవాలి. ముందేమో విడివిడిగా తుడవాలి, తర్వాత రెండింటిని కలుపుతూ తుడవాలి ఎడం వైపు నుంచి కుడికి. ద్విపరివృజ్య సకృదో అస్పృశ్య 2 చేతులకి ఆ తడిని ఇలా అనుకోవాలి. యత్ సవ్యం ఇలా నీటిని చల్లుకోవాలి 2 చేతుల్లో. పాణిం పాదౌ మనం బాస్కెట్లు వేసి కూర్చుంటాం కాబట్టి పాదముల మీద పాదౌ ద్విపరివృజ్య సకృదోపస్పృశ్య యత్ సవ్యం పాణిం పాదౌ ప్రోక్షతి శిరః ఇలా నెత్తి మీద ఆ చేతిలో ఉన్నటువంటి తడిని ఇలా అనుకోవాలి. ప్రోక్షతి శిరః చక్షుషి కళ్ళను తుడుచుకోవాలి. నాసికే ముక్కును తుడుచుకోవాలి. శ్రోత్రే చెవులను తుడుచుకోవాలి. చక్షుషి నాలుక శ్రోత్రే అయిన తర్వాత మరలా నీటిని తీసుకొని కొద్దిగా చల్లుకుంటూ ఉండాలి. ఎడం చేతిలో ఉద్ధరణ పట్టుకోవాలి, నీటిని ముంచుకోవాలి, కుడి చేతితో చల్లుకుంటూ ఉండాలి. ఓం ధిగ్రావణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకర ప్రణాయోగుంషితారిషత్. ఓం ఆపోహిష్ఠామయో భువస్తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వః శివతమో రసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మాత్ అరంగమామవో యస్య క్షయాయ జిన్వథా ఆపో జనయథా జనః. ఈ మంత్రములైన తర్వాత ఇక చెప్పబో మంత్రాలకు కూడా ఎడం చేత్తో ఉద్ధరణ తీసుకొని కుడి చేత్తో ఆ నీటిని శిరస్సు మీద చల్లుకుంటూ ఉండాలి.
हिरण्यवर्णाश्रुतजः पावकायासु जातः कश्यपोयास्मिन्द्रः अग्नेया गर्भं दधिरे विरूपास्तानः पश्यकृस्यो न भवन्तु या साधुराजा वरुणो याति मध्ये सत्यामृते अपपश्यञ्जनानां मधुश्च्युतश्रुचयो याः पावकास्तानः पश्यकृस्यो न भवन्तु या देवादिविकृण्वन्ति भक्षय्या अन्तरिक्षे बहुधा भवन्ति या पृथिवीं पयसों दन्ति शुक्रास्तानः पश्यकृस्यो न भवन्तु शिवेन मा चक्षुषा पश्यता पश्चिवजातनुभोपस्पृशतत्वचं मे सर्वाणो अग्नेनोरप्सुषदो भुवे भोमनिवर्चो बलमोजो निधत्ता। ఇప్పుడు చెప్పబో మంత్రంతో ఎడం చేతిలో ఉద్ధరణ తీసుకొని కుడి చేతిలో నీరు పోసుకొని ఇలా కుడివైపున ఉన్నటువంటి ఈ నాసిక ద్వారాన్ని మూసి ఎడం వైపున ఉన్నటువంటి ఈ నాసిక ద్వారంతో ఆ నీటిని వాసన చూసిన తర్వాత ఆ నీటిని ఇలా ఎడం చేతి వైపున వదిలిపెట్టాలి. ద్రుపదాదివేన్ముచానః స్పిన్నస్నాత్వీమలాదివ పూతం పవిత్రేణేవాజ్యం ఆపశుద్ధంతు మైనసః. ఇప్పుడు మనం అర్ఘ్యప్రదానం చేయబోతున్నాం. ఈ అర్ఘ్యప్రదానానికి సంబంధించి మరలా క్రీడాచామె నిన్నాడు చూపించినట్టుగా ఎడం చేతితో నీరు తీసుకొని కుడి చేతిలో పోసుకొని 3 సార్లు విడివిడిగా తాగాలి. క్రీడాచామె తర్వాత మళ్ళీ ఆ చేతుల్లో 4వసారి మళ్ళీ నీరు పోసుకొని ఎడం చేతిలో పోసి ఆ బొటన వేడితో మళ్ళీ ఇలా 2 పెదవులు తుడుచుకోవడం, మళ్ళీ దాన్ని 2 కలుపుతూ ఇలా కుడివైపు తొడడం. ద్విపరిమృజ్య సకృతపస్పృశ్య యత్సవ్యం పాణిం పాదౌ ప్రోక్షతి శిరః చక్షుషి నాసికే శ్రోత్రే. ఇప్పుడు నేను చూపించినట్టుగా క్రియని మనం ఆచరించాలి. చేతిలో ఉన్నటువంటి ఆ తడిని నేను ఏ విధంగా అయితే చూపించానో ఆ విధంగా చేయాలి. ఇప్పుడు అర్ఘ్యప్రదానానికి సంబంధించి ప్రాణాయామంలో వచ్చిన మంత్రం ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. ఈ మంత్రాన్ని మనస్సులో అనుకుంటూ ఇందాక నేను చెప్పినట్టుగా ఎడమ రంధ్రం ద్వారా పీలుస్తూ కుడి రంధ్రాన్ని మూసి ఎడమ రంధ్రం ద్వారా పీల్చాలి. పీల్చిన తర్వాత ఈ రంధ్రాన్ని మూసి కుడి రంధ్రం ద్వారా ఆ గాలిని వదిలిపెట్టాలి. ఇది ప్రాణాయామం. ఈ మంత్రం అయిపోయిన తర్వాత మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మనం సకాలంలో సంధ్యావందనం అంటే పొద్దున పూట 5:30 నుంచి 6:30 లోపు, మధ్యాహ్నం పూట 11:30 నుంచి 12:30 లోపు, సాయంత్రం పూట 5:30 నుంచి 6:30 లోపు సంధ్యావందనం చేస్తే సాయం ప్రాతః సంధ్యాంగ అర్ఘ్యప్రదానం కరిష్యే, మాధ్యాహ్నిక సంధ్యాంగ అర్ఘ్యప్రదానం కరిష్యే, సాయం సంధ్యాంగ అర్ఘ్యప్రదానం కరిష్యే. మనం ఏ సంధ్యను ఆచరిస్తున్నామో గమనించి పొద్దున అయితే ప్రాతహాన్ని, మాధ్యాహ్నికం అయితే మాధ్యాహ్నికాన్ని, సాయంత్రం అయితే సాయాన్ని సంధ్యాంగ అర్ఘ్యప్రదానం కరిష్యే అని అనాలి. అదే ఇప్పుడు నేను చెప్పిన సమయాల్లో కాకుండా కొద్దిగా ఆలస్యమైనట్లయితే అప్పుడు ఈ మాటని జోడించాలి. ముఖ్యకాలాతిక్రమణ దోష పరిహారార్థం ప్రాయశ్చిత్త అర్ఘ్యపూర్వక ప్రాతః అర్ఘ్యప్రదానం కరిష్యే. మనం ఆ చేయవలసిన కాలాన్ని దాటి చేస్తున్నాం కాబట్టి ఆ ముఖ్యకాలం దాటిన దోషం పోవడం కోసమై నేను ఈ అర్ఘ్యప్రదానాన్ని జోడిస్తున్నాను అని 4వది చేస్తున్నారు. మామూలుగా అర్ఘ్యప్రదానంలో ఏం చేయాలి? ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చేతిలో ఇలా 2 చేతుల్లో నీళ్లు పోసుకొని ఆ మంత్రం అయిన తర్వాత నీటిని ఇలా కొద్దిగా పైకి చూపించి అలా అర్ఘ్యప్రదానం వదిలిపెట్టాలి. 3 సార్లుగా చేయాలి విడివిడిగా ఓం భూర్భువస్సువః అనే మంత్రంతో. ఇప్పుడు 3 సార్లు అయిన తర్వాత అదే మనం ముఖ్యకాలం అయితే ఏం చేయాలి అనుకున్నట్టయితే ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః
ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. ఈ మంత్రాన్ని కూడా మనం చేయవలసిన అవసరం వస్తుంది. ఎందుకంటే ముఖ్యకాలం దాటిన దోషం పోవడం కోసం ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పిన ఓం భూవు దగ్గర నుంచి ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో అనే మంత్రం అయ్యే వరకు చేతిలో నీరు పోసుకొని 4వసారి మనం వదలవలసి ఉంటుంది. ఈ అర్ఘ్యప్రదానాన్ని నుంచొని చేయాలి. పొద్దున పూట చేసినట్లయితే తూర్పు వైపున, మాధ్యాహ్నం కూడా తూర్పు వైపున తిరిగి, సాయంత్రం పూట అయితే పశ్చిమానికి అంటే పశ్చిమానికి తిరిగి మనం ఈ అర్ఘ్యప్రదానాన్ని చేయాలి. ఈ అర్ఘ్యప్రదానం అయిన తర్వాత మనం పొద్దున మధ్యాహ్నం అయితే తూర్పు వైపున, సాయంత్రం అయితే పశ్చిమానికి అనుకున్నాం కదా, ఆ దిక్కుని మనం ఎంచుకొని నుంచున్న తర్వాత 4వసారి కూడా అయ్యాక చేతిలో నీరు పోసుకొని ఈ మంత్రాన్ని చదవాలి. ఉద్యంతమస్తయ్యంతమాదిత్యమభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమస్తు తే సావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సర్వబ్రహ్మాప్యేతి య ఏవం వేద అసావాదిత్యో బ్రహ్మ. ఈ మంత్రాన్ని నీటిని పట్టుకొని చదివిన తర్వాత ఇలా తల చుట్టూరుగా తిప్పి మళ్ళీ మన ముందు ఉన్నటువంటి ఆ హరివేణం అంటే నీరు వదిలే పాత్రలో మనం వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన తర్వాత మనం ఏ సమయంలో చేస్తున్నామో దాన్ని బట్టి ఆ దిక్కును ఎంచుకొని కూర్చోవాలి. కూర్చున్న తర్వాత పొద్దున పూట కనుక మనం సంధ్యావందనం చేసినట్టయితే ఈ తర్పణలు వదిలిపెట్టాలి. ఓం సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి. ఇలా 4 సార్లు విడివిడిగా తర్పణ వదిలిపెట్టాలి. మాధ్యాహ్నికమైతే ఓం సంధ్యాం తర్పయామి, సావిత్రీం తర్పయామి, రౌద్రీం తర్పయామి, నిమృజీం తర్పయామి. మరి అలాగే సాయంత్రం కూడా ఓం సంధ్యాం తర్పయామి, సరస్వతీం తర్పయామి, వైష్ణవీం తర్పయామి, నిమృజీం తర్పయామి. ఈ తర్పణలు అయిన తర్వాత మరి ఒకసారి స్మృత్యాచమనం ఇలాగ మనం అనుకున్నట్టుగా త్రిడాచామేత్ 3 సార్లు విడివిడిగా నీరు తాగాలి. త్రిడాచామేత్ ద్విః పరిమృజ్య సకృతపస్పృశ్య యత్సవ్యం పాణిం పాదౌ ప్రోక్షతి శిరః చక్షుషి నాసికే శ్రోత్రే. ఇప్పుడు నేను చూపించిన విధంగా క్రియను ఆచరించిన తర్వాత నమస్కార రూపంలో మనం ఇలా నమస్కారం చేసి ఆ అమ్మవారిని ధ్యానించాలి. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మ ఇత్యాదిశం గాయత్రం ఛందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం ఆయాతు వరదా దేవి అక్షరం బ్రహ్మ సంహితం గాయత్రీ ఛందసాన్మాదేదం బ్రహ్మ జుషస్వ మే యదన్హాత్ కురుతే పాపం తదన్హాత్ ప్రతిముచ్యతే యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాంధావనామాసి విశ్వమసి విశ్వాయుః సర్వమసి సర్వాయురభిభూరో. ఇక్కడ నుంచి అమ్మవారికి సంబంధించిన మంత్రములు చెబుతూ ఈ 2 చేతులను ఇలా పెట్టి లోపలికి ఇలా ఆవాహన చేసుకోవాలి అమ్మవారిని. గాయత్రీ మావాహయామి, సావిత్రీ మావాహయామి, సరస్వతి మావాహయామి, ఛందర్షి నావాహయామి, శ్రియమావాహయామి. గాయత్ర్యా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషి సవితా దేవతా అగ్నిర్ముఖం సవితా దేవతా అగ్నిర్ముఖం బ్రహ్మా శిరో విష్ణుర్హృదయకుం రుద్రశిఖా పృథివీ యోనిః ప్రాణాపానం యానో దానః సమానాః సప్రాణాః శ్వేతవర్ణాః సాంఖ్యాయ రసగోత్రా గాయత్రీ చతుర్వింశత్యక్షరా త్రిపదా షట్కుక్షిత్ పంచశీర్షోపరయనే వినియోగ. ఓం భూః ప్రాణాయామం చేయాలి. ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం
తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరో. అయిన తర్వాత ఇప్పుడు నీటిని మళ్ళీ పోసుకొని ఆచమనం చేయాలి 3 సార్లు. త్రిడాచామేత్ ద్విపరిముజ్య. ఈ 4వసారి మళ్ళీ చేయగలుగుతున్న తర్వాత చూపించినట్టుగా క్రియ. ద్విపరిముజ్య సకృదుపస్పృశ్య యచ్చవ్యం పాణిం పాదౌ ప్రోక్షతి శిరః చక్షుషి నాసికే శ్రోత్రే. అయిన తర్వాత మరల మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం గాయత్రి జపానికి సంబంధించినటువంటి సంకల్పాన్ని ఇప్పుడు మనం చేశాం. ఏమనయ్యా అంటే ఈ ప్రీత్యర్థం తర్వాత చెప్పబోతున్నాం. మనం పొద్దున పూట అయితేనేమో ప్రాతఃసంధ్యాంగా గాయత్రి మహామంత్ర జపం కరిష్యే, మాధ్యాహ్నికమైతే మాధ్యాహ్నిక సంధ్యాంగా గాయత్రి మహామంత్ర జపం కరిష్యే. అదే సాయంత్రం పూట అయితే సాయం సంధ్యాంగా గాయత్రి మహామంత్ర జపం కరిష్యే. ఎప్పుడైనా కానీ కరిష్యే అంటున్నప్పుడు ఎడం చేతిలో నీరు తీసుకొని కుడి చేతిలో పోసుకొని ఆ పళ్ళెంలో వదిలిపెట్టాలి. అయిన తర్వాత అంగన్యాసములు కరన్యాసములు అంటారు. అంగన్యాసం అంటే తత్సవితు బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః పరేణ్యం విష్ణవాత్మనే తర్జనేభ్యాం నమః భర్గో దేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః ధియో యో నః జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః ప్రచోదయాత్ సర్వాత్మనే కరతలకర పృష్ఠాభ్యాం నమః తత్సవితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః పరేణ్యం విష్ణవాత్మనే శిరసే స్వాహ భర్గో దేవస్య రుద్రాత్మనే శిఖాయై వశతు. శిఖాస్థానాన్ని ముట్టుకోవాలి. ధీమహి సత్యాత్మనే కవచాయ హుం. మనం ఈ మెలిక వేసేటప్పుడు కుడి చేయుడు కూడా పై వైపు ఉండాలి. ధియో యో నః జ్ఞానాత్మనే. ఇలా 2 చూపుడు వేలు ఉంగరం వేలుతో 2 కళ్ళని ముట్టుకొని ఈ మధ్య వేలుతో బొట్టు పెట్టుకునే స్థానాన్ని ముట్టుకోవాలి. నేత్రత్రయాయ. ఇలా సవ్య దిశలో ఇలా తల చుట్టూ చేయి తిప్పి ఆ చిన్న శబ్దం వచ్చేట్టుగా కొట్టాలి. నేత్రత్రయాయ భవిష్యత్ ప్రచోదయాత్ సర్వాత్మనే. ఇలా మళ్ళీ సవ్య దిశలో చేతిని కుడి చేతిని తిప్పి ఎడమ చేతిలో చిన్న చప్పుడు వచ్చేట్టుగా కొట్టాలి. హస్తాయ ఫట్ భూర్భువస్సు వరోమితి దిగ్బంధః. ఈ మంత్రాన్ని దిగ్బంధః అనే మాట అంటూ ఇలా ఎడమ చేతి చూపుడు వేలు కుడి చేతి చూపుడు వేలుతో ఇలా ఒక చిన్న లింక్ లాగా బంధాన్ని చూపించాలి. దిగ్బంధః ధ్యానం. ఇప్పుడు అమ్మవారి యొక్క ధ్యానాన్ని మనం చేయబోతున్నాం. ఇలా నమస్కార దిశలో ఉండి కళ్ళు మూసుకొని నిటారుగా కూర్చొని అమ్మవారిని మనస్సులో ధ్యానం చేస్తూ ఈ యొక్క శ్లోకాన్ని మనం అనుకోవాలి. ముక్తా విద్రుమహే మనీల ధవళ ఛాయేర్ముఖైస్త్రీక్షణైః యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం కుశకశాం శుభ్రం కపాలంకదాం శంఖం చక్రమథారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే. ఈ ధ్యాన శ్లోకం పూర్తయిన తర్వాత మనకి గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు. 24 అక్షరాలకి మనకి 24 ముద్రలు ఉన్నాయి. ఇవి 24 రకాలుగా కూడా ఉన్నాయి. నేను నాకు తెలిసినటువంటి ఒక విధానాన్ని చూపిస్తాను. ఆ విధంగా ముద్రలు చూపించాలి. సుముఖం సంపుటం చైవ పితతం విస్తృతం తథా ద్విముఖం త్రిముఖం చైవ చతుః పంచముఖం తథా షణ్ముఖో అథోముఖం చైవ వ్యాపిక అంజలికం తథా శకటం యమపాశం చ గ్రథితం సన్ముఖోన్ముఖం ప్రలంబం ముష్టికం చైవ మత్స్యః కూర్మో. కింద ఉన్నటువంటి ఎడం చేతి 2 వేళ్ళని కూడా కొంచెం విస్తారంగా చేస్తే సరిపోతుంది.
మత్స్య కూర్మో వరాహకం అంటే ఉన్నటువంటి మధ్యలో ఉన్న చూపుడు వేలిని, మధ్య వేలిని, ఉంగరం వేలిని మనం రెండు చేతులకు సంబంధించినటువంటి వాటిని ఇలా కిందకంటే వరాహకారం వస్తుంది. వరాహకం సింహాక్రాంతం మహాక్రాంతం, ఎడం చేతిలో కుడి చేతి మోచేతులు పెట్టాలి. ముద్గరం పల్లవం తథా చతుర్వింశతి ముద్రావి గాయత్రీ సుప్రతిష్ఠితాః ఇది ముద్రా న జానాతి గాయత్రీ నిష్ఫలా భవేత్. ఇప్పుడు గురు ధ్యానాన్ని ఒక్కసారి మనసులో అనుకోవాలి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనుకొని మన యొక్క యజ్ఞోపవీతము బ్రహ్మముడిని మనం ఈ కుడి చేతి ఉంగరం బటన వేలికి తగిలించుకొని మనం ఈ గాయత్రి జపాన్ని చేయాలి. ఈ గాయత్రి జపాన్ని మనం లెక్క పెట్టేటటువంటి విధానాన్ని చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఒకటిగా మనం భావన చేయాలి. ఒకటి ఉంగరం వేలు మధ్యన ఇక్కడ ఉన్నటువంటిది 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 అయిన తర్వాత మళ్ళీ 11 అనేది కూడా ఇదే. 11 12 13 14 15 16 17 18 19 20. దీన్ని కరమాల అంటారు. ఈ కరమాలతోటి మనం గాయత్రి జపాన్ని నిత్యం చేస్తూ ఉండాలి. 108 దాటి మనం ఎప్పుడైనా గాయత్రిని ఆచరించాలి అనుకున్నప్పుడు కరమాలతో కాకుండా జపమాలతో చేయాలి. 108 రోజు చేసినప్పుడు కరమాలతోటే చేయాలి. ఇప్పుడు 11 అనేప్పటికీ మనం ఇలా లెక్క పెట్టుకుంటూ వచ్చి మళ్ళీ ఇలా వెనక్కి వచ్చాం. మళ్ళీ ఇక్కడ 20 అయిన మళ్ళీ 21 ఇలా 21 22 23 24 ఎక్కువగా మనకి సమయం లేని సందర్భాలే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మినిమంగా మనం 24 గాయత్రి చేయాలి. ఎందుకంటే 24 అక్షరాలు కాబట్టి 24 గాయత్రి కనీస గాయత్రి ఆచరించాలి. 24 అంటే ఇక్కడికి పూర్తి చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇలా వచ్చి ఇలా మనం పైకి వచ్చిన తర్వాత ఇలా తిరిగి వెళ్ళిపోకూడదు. ఇది మేరు అంటారు. ఈ మధ్య వేళలో ఉన్నటువంటి రెండింటి దీన్ని దాటి ఇలా రాకూడదు అనమాట. మళ్ళీ ఇలా రివర్స్లో రావాలి, మళ్ళీ ఇలానే రావాలన్నమాట. ఇది కరమాల మనం జపం చేసేటటువంటి విధానం. ఇప్పుడు మన సంఖ్య మన ఇష్టం. 11 చేయవచ్చు, 24 చేయవచ్చు, 54 చేయవచ్చు, 108 చేయవచ్చు. 108 తర్వాత జపమాలతో యథాశక్తిగా చేయాలి. ఇప్పుడు గాయత్రి జపానికి ఇంత సంఖ్య చేస్తున్నాను అంత సంఖ్య చేస్తున్నాను అని చెప్పనవసరం లేదు. మనం గాయత్రి మహామంత్ర జపం కరిషి అని చెప్పవచ్చు సంధ్యావందనం. ఈ సంధ్యావందనంలో జపం అంతా పూర్తయిన తర్వాత మనం ఈ జపం ఏమిటి? ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని మనం జపాన్ని అనుష్ఠానం చేయాలి. ఇది పూర్తయిన తర్వాత ఎడమ చేతిలో మనం నీటిని తీసుకొని కుడి చేతిలో పోసి ఆ పళ్ళెలో వదిలిపెట్టాలి. తత్సత్ బ్రహ్మార్పణమస్తు అనే మాటని మనం ఆ నీటిని వదిలిపెట్టాలి. మనం ఇంతసేపు కూడా గాయత్రి మంత్రాన్ని జపం చేస్తున్నంతసేపు యజ్ఞోపవీతం బ్రహ్మముడిని పట్టుకొని జపం చేశాం కాబట్టి ఆ బ్రహ్మముడిని కళ్ళగత్తుకొని మనం ఆ తర్వాత నీళ్ళు వదలడం కూడా ఒక ఆచారం విధానం ఉన్నది. దండం పెట్టుకుంటే కూడా మంచిది. తర్వాత తత్సత్ బ్రహ్మార్పణం అయిన తర్వాత ఇందాక నేను చూపించినట్టుగా ఈ అంగన్యాస కరన్యాసాలు. తత్సవితుః బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః వరేణ్యం విష్ణవాత్మనే తర్జనేభ్యాం నమః భర్గో దేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః ధియో యో నః జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః ప్రచోదయాత్ సర్వాత్మనే కరతలకరపృష్ఠాభ్యాం నమః తత్సవితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః వరేణ్యం విష్ణవాత్మనే శిరసే స్వాహ భర్గో దేవస్య రుద్రాత్మనే శిఖారే వశత్ ధీమహి సత్యాత్మనే కవచాయహం ధియో యో నః జ్ఞానాత్మనే నేత్రత్రయాయ భవిషత్ ప్రచోదయాత్ సర్వాత్మనే అస్త్రాయ ఫట్ భూర్భువస్సు వరోం ఇది దిగ్విమోకః. ఇలా మనం ఇలా బిగించాలి దిగ్బంధ అన్నప్పుడు. ఇప్పుడు దిగ్విమోక అన్నప్పుడు 2 వేళ్ళు రిటార్గా పెట్టి ఇలా అన్నారన్నమాట. భూర్భువస్సు వరోం ఇది దిగ్విమోకః. ఇప్పుడు మనం జపం చేయబోయే ముందు చూపించాం కదా ముద్రలు, అలానే ఇప్పుడు మళ్ళీ ఒక 8 ముద్రలు ఉన్నాయి. ఇవి విమోక ముద్రలు అన్నమాట. గాయత్రి జపం అయిపోయిన తర్వాత దిగ్విమోక అన్న వెంటనే చేయవలసినటువంటి ముద్రలు. ఇదిగోండి సురభి
మనకి కుడి చేతికి ఎడం చేతికి ఉన్నటువంటి వేళ్ళని బొటన వేలు తప్ప మిగతా ఏ వేలు కూడా ఒకదాన్ని ఒకటి ఆనుకున్న వేలుకి మళ్ళీ ఇంకోటి ఆనుకోదనమాట. చిటికిన వేలుకి ఏమో ఉంగరం వేలు తగులుతుంది, ఈ చిటికిన వేలుకి ఆంగరం వేలు, ఈ చిటికిన వేలుకి ఆంగరం వేలు, ఈ చూపుడు వేలుకి ఆమధ్య వేలు, ఈ చూపుడు వేలుకి ఆమధ్య వేలు. ఈ విధంగా మనం సురభి అనేటటువంటి ముద్ర. ఈ సురభి అంటే ఏమిటి అంటే ఆవు పాలు ఇస్తున్నటువంటి పొదుగు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ పొదుగు ఆకారాన్ని మనం ఇలా నేలకి ఇలా చూపించాలి. సురభి. తర్వాత జ్ఞాన అంటే ఇప్పుడు మనం యోగులు ఎప్పుడైనా జపం చేసుకునేప్పుడు చూస్తాం. ఈ విధంగా చూపుడు వేలుని మనం ఈ బొటన వేలుతోటి పట్టుకొని ఇలా మన యొక్క తొడల మీద పెట్టుకోవడం, మోకాళ్ళ పైన. జ్ఞాన. చక్రేచ అంటే మనం ఈ చేతిని ఇలా పెట్టాలి. కనిపించింది కదండి. ఈ చూపుడు వేలు, బొటన వేలు, చిటికిన వేలు, బొటన వేలు, చిటికిన వేలు ఇలా చక్రం లాగా. చక్రేచ యోని అంటే ఇప్పుడు మనం ఈ కుడి చేతి చూపుడు వేలుతోటి ఎడమ చేతి ఉంగరం వేలు పట్టుకుందాం. పట్టుకున్న తర్వాత మళ్ళీ ఎడమ చేతి చూపుడు వేలుతోటి కుడి చేతి ఉంగరం వేలు పట్టుకోవాలి. కింద అడుగున ఏ వేలు కూడా కింద వైపున ఉండకూడదు, అన్నీ పై వైపునే ఉండాలి. ఈ వేళ్ళన్నింటినీ కూడా ఇలా మనం పైకి వదిలేసిన తర్వాత ఈ రెండు బొటన వేళ్ళని కూడా ఇలా పట్టుకొని ఇలా అంటే యోని. యోని. అమ్మవారిని ఎవరినైనా ఈ గాయత్రి జపమే కాదు, మనం ఏ అమ్మవారినైనా ఏ దేవతనైనా మన మనసులో ధ్యానించాలన్నప్పుడు యోని ముద్ర ఇలా మనం మూర్తి స్థానంలో పెట్టుకొని అమ్మవారి మనసులో ధ్యానం చేసుకుంటే కూడా చాలా మంచిదన్నమాట. యోని. కూర్మో. కూర్మం అంటే ఎడమ చేతి చూపుడు వేలు, చిటికిన వేలు కొంచెం విస్తారంగా చేసి ఈ వేళ్ళ మీద ఈ చేతిలా పెడితే ఇది కూర్మం అంటే తాబేలు. కూర్మో. అథ పంకజం. పంకజం అంటే పువ్వు అనమాట, ఇలా కింది వైపుకి. పంకజం. లింగం. ఎడమ చేతి చూపుడు వేలుని కుడి చేతి చూపుడు వేలు మీదుగా ఇలా పెట్టి ఎడమ చేతి ఆ యొక్క బొటన వేలు పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఈ కుడి చేతి బొటన వేలు పైగా ఉంటే ఇలా పానుపట్టం ఆకారంగా వస్తుంది. లింగం. నిర్యాణ. ఎడమ చేయి ఏ వైపుకి అయితే మనం అరిచేతిని చూపిస్తున్నామో దానికి ఆపోజిట్ గా కుడి చేతిని చూపిస్తూ ఇలా పట్టుకోవాలి. పట్టుకొని ఈ పట్టుకున్న చేతిని మనం లోపలికి తీసుకోవాలి. తీసుకున్నాక రెండు చూపుడు వేళ్ళని కూడా ఇలా పైకి వదిలేస్తే ఇది నిర్యాణ ముద్ర అంటారు. లింగం నిర్యాణ ముద్ర చ అష్టముద్రా ప్రకీర్తితా. ఈ 8 ముద్రలు కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ మనం ఆచమనం త్రిడాచామేకన్నా చూసారా, ఆచమనం చేయాలి. త్రిడాచామేక 3 సార్లు నీటిని విడివిడిగా తీసుకొని లోపలికి, 4వ సారి మళ్ళా కుడి చేతిలో నీళ్లు పోసుకొని ఆ చేతిలో ఉన్నటువంటి నీటిని ఎడమ చేతిలో పోసి నేను చేస్తున్నట్టుగా క్రియను ఆచరించాలి. ద్విపరివృజ్య సకృదుపస్పృశ్య యత్సవ్యం పాణిం పాదౌ ప్రోక్షతి శిరః చక్షుషి నాసికే శ్రోత్రే. అయిన తర్వాత మమ పాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః సంధ్యాంగా సూర్యోపస్థానం కరిష్యే అని చేతిలో నీరు వేసుకొని వదిలిపెట్టాలి. అదే మాధ్యాహ్నికం చేసేటప్పుడైతే మాధ్యాహ్నిక సంధ్యాంగా సూర్యోపస్థానం కరిష్యే. ఇక్కడ సూర్యుడికి నామాలు మార్చి ఉపస్థానం అంటే మధ్యాహ్నం పూటైతే సరస్వదేవతని, పొద్దున పూటైతే సూర్యుడని, సాయంత్రం పూటైతే వరుణుడని కొంతమంది భావాలు ఉంటాయి. అయితే సార్వత్రికంగా మనం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చేసినప్పుడు సూర్యోపస్థానం కలిసి అనవచ్చు, దానికి తప్పేం లేదు. ఒకవేళ మనం మధ్యాహ్నం చేసినప్పుడు సవిత్రోపస్థానం అన్నా కూడా తప్పలేదు అనమాట. అలా మనం సాయంత్రం చేసేప్పుడు ఏమన్నారండి, సాయం సంధ్యాంగా సూర్యోపస్థానం కలిష్యే. ఈ సూర్యోపస్థానం అనే సమయంలో మరి సాయంత్రం కూడా సూర్యుడి పేరేంటి, వరుణుడు. వరుణోపస్థానం కలిసి అని కూడా అనవచ్చు. మన యొక్క సంకల్పం ఎలా చేసినా కానీ ఒకటే. ఇప్పుడు మనం పొద్దున పూట ఈ ఉపస్థానం కలిసి అని వదిలేసిన తర్వాత పైకి లేచి నిలబడి మనం తూర్పు వైపుకి తిరిగి సూర్యుడికి ఈ విధంగా నమస్కారం చేసి ఆ ఉపస్థానం మంత్రం ఇప్పుడు నేను పలుకుతున్నట్టుగా పలకాలి. ఓం మిత్రస్య చర్షణే ధృతశ్రవో దేవస్య సానసిం సత్యం చిత్రశ్రవస్తమం మిత్రో జనానయాతయతి ప్రజానం మిత్రోదాధార పృథివీ ముతద్యా మిత్ర
मित्रः पृष्टिरनिमिषाभिचष्टे सत्याय हव्यं घृतवद्विधेम प्रसमित्रमर्तो अस्तु प्रयस्मानुव्यस्तादित्यशिक्षति व्रतेन न हन्यते न जीयते त्वोतो नैनमगुंहो अश्नोत्यन्तितो न दूरात्। ఇది పొద్దున పూట సూర్యోపస్థానం చేస్తుండగా చెప్పవలసినటువంటి మంత్రం. అయితే పొద్దున పూట సూర్యోపస్థానం చేసి ఇలా నమస్కారం చేయొచ్చు, ఇలా దోశలు కూడా ఇలా పెట్టి కూడా చెప్పవచ్చు ఆ మంత్రాన్ని. అయిన తర్వాత మాధ్యాహ్నికం చేసేటప్పుడు ఉన్నటువంటి మంత్రం ఏమిటండి అంటే ఓం ఆ సత్యే నరజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యం చ హిరణ్యయేన సవితారథేన దేవో యాతి భువనా విపశ్యన్ ఉద్వయంతమసస్పరిపశ్యంతో జ్యోతిరుత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం చిత్రం దేవానాముదగాదనేకం చక్షుః మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షము సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం నందామ శరదశతం మోదామ శరదశతం భవామ శరదశతకం శృణవామ శరదశతం ప్రభ్రవామ శరదశతమజీతాస్యామ శరదశతం జ్యోత్స్య సూర్యం దృశే య ఉదగాన్ మహతోర్నవాద్ బిభ్రాజమానः సరిడస్య మధ్యాత్ సమా వృషభో లోహితాక్షः సూర్యో విపశ్చిన్మనసా పునాతు. అయితే ఈ మాధ్యాహ్నికంలో మనం చేసే ఈ మంత్రాన్ని పలికేటప్పుడు ఇలా నమస్కార దిశలో ఉండవచ్చు, లేదా సూర్యుడు మిట్ట మధ్యాహ్నం మనకి నడినెత్తి మీద ఇలా శిరస్థానంలో ఉంటారు కాబట్టి చేతుల చేత నమస్కరించాలి కాబట్టి ఇలా రెండు చేతులని మనం ఇలా పై వైపుగా ఇలా నెత్తి మీద ఇలా రెండు చేతులు పైకి ఇలా చాపి మనం ఆ సూర్యుడికి ఆ వందనం చేయవచ్చు అన్నమాట. మరి సాయంత్రం పూట కూర్చొని పడమర వైపుకు తిరిగి అంటే వెస్ట్ వైపుకు తిరిగి మనం అలా నమస్కారం చేసి, ఎందుకంటే పొద్దున నుంచున్నాం, మధ్యాహ్నం నుంచున్నాం, సాయంత్రం ఎందుకంటే కూర్చోవడం అంటే సాయంత్రం కూడా సూర్యుడు భూమికి అధోభాగానికి వెళ్ళిపోతారు కాబట్టి మనం కూర్చొని సాయంత్రం పూట ఉపస్థానాన్ని చేయవచ్చు. ఇలా ముకుళిత హస్తములు అంటే ఇలా పిడికి బిగించిన తర్వాత ఎలా అయితే ఉంటుందో ఇలా ముకుళిత ఇలా నమస్కారం చేసి మనం ఆ స్వామివారికి నమస్కారం చేయొచ్చు. ఇలా చేసినాక దోషం లేదు, తప్పు లేదు, చేయవచ్చు. ఈ మంత్రంతో చేయాలి. ఓం ఇమం మే వర్ణశ్రుతి హవమద్యాచ మృడయ పామవస్యురాచకే తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాశాస్తే యజమానో హవిర్భిః అహేణమానో వరుణేహ బోధ్యుర్షకం సమాన ఆయుః ప్రమోషీః యచ్చిద్ధితే విశో యథా ప్రదేవ వరుణ వ్రతం మినేమ సిద్ధ్య విద్యవి యత్కించేదం వరుణదైవ్యే జనేభిద్రోహం మనుష్యాశ్చరామసి అచిత్తీయత్తమధర్మాయుయోపి మమానస్తస్మాదేన సోదైవరీరిషః హితవాసో యత్రిడిపుర్నదీవి యద్వాఘా సత్యముదయన్న విద్వా సర్వాదావిష్య శిఖిరేవ దేవాథాదే శ్యామ వరుణ ప్రియాసః. ఈ మంత్రం సాయంత్రం పూట మనం చెప్పవలసినటువంటి మంత్రం. ఈ ఉపస్థానాలు అయిపోయినాయి అంటే పొద్దున పూట మాధ్యాహ్నికంలో మనం నుంచొని తూర్పు వైపుకి మనం నమస్కారం చేసి, మాధ్యాహ్నికం చేసేటప్పుడు ఇలా తల మీద రెండు చేతులు ఇలా పైకి పెట్టుకొని కూడా చేయవచ్చు అని చెప్పాం. మరి సాయంత్రం పూట అయితే హాస్పిటల్ వేసుకొని కూర్చొని ఇలా ముక్కుడిత హస్తాలతో స్వామివారికి నమస్కారం చేయడం ఉపస్థాన విధానంలో చెప్పాం. ఇది అయిపోయిన తర్వాత దిగ్దేవత నమస్కారం అంటే మనం ఏ పూట సంధ్య చేస్తున్నా కానీ దీంట్లో భేదం లేదు, ఖచ్చితంగా పైకి లేచి తూర్పుకు తిరిగి మనం ఈ దేవతా నమస్కారాలు చేయాలి. మొట్టమొదటిగా తూర్పు వైపుకు తిరిగి ఇలా నమస్కారం చేయాలి. ఓం నమః ప్రాచ్యై దిశేభ్యశ్చ దేవతా ఏతస్యాం ప్రతిపసంచేతాభ్యశ్చ నమః. తర్వాత ఇలా దక్షిణం అంటే మనకి కుడి
కుడి చేతి వైపుకి సవ్య దిశలో మనం ఒక్కో దిక్కుకి తిరుగుతూ ఉంటే మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ముందు తూర్పు, తర్వాత దక్షిణం. నమో దక్షిణాయై దిశే యాశ్చ దేవత ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమః. ఇలా తర్వాత పడమర దిక్కు. ఓం నమః ప్రతీచ్యై దిశే యాశ్చ దేవత ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమః. తర్వాత ఉత్తర దిక్కు. ఓం నమః ఉదీచ్యై దిశే యాశ్చ దేవత ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమః. తర్వాత తూర్పు వైపు తిరిగి రెండు చేతులు పైకి పెట్టి పైన మన తలపైన ఉన్నటువంటి ఊర్ధ్వ దిశకి మనం నమస్కారం. ఓం నమః ఊర్ధ్వాయై దిశే యాశ్చ దేవత ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమః. తర్వాత అధో దిక్కుకి ఇలా రెండు చేతులు కూడా కింది వైపు చూపిస్తూ నమోధరాయై దిశే యాశ్చ దేవత ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమః. తర్వాత కుడి చేతి మీదుగా ఒక్క పరిభ్రమణం మన చుట్టూ మనం తిరగాలి. నమోవాంతరాయై దిశే యాశ్చ దేవత ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమః. ఇది మనకి ప్రథమ కక్ష్య, అంటే మొట్టమొదటిగా మనం చదువుకుంటున్నప్పుడు వరుసగా ఎక్కడ మధ్యలో ఆపకుండా చెప్పడం రాదు కాబట్టి ఈ విధంగా చెప్పడం. అదే మనకి పరిపూర్ణంగా నోటికి వచ్చేసింది మంత్రం అన్నప్పుడు ప్రతిసారి దిక్కు దిక్కుకి ఓంకారం ఉండదు. మంత్రం ప్రారంభంలో ఓం అని ప్రారంభం చేస్తే మొత్తం ఆ 4 దిక్కులు, ఊర్ధ్వ దిక్కు, అధో దిక్కు, అన్ని దిక్కులకి కలిపి ఒక పరిభ్రమణం చేసే మంత్రాలన్నీ కలిపి ఈ విధంగా ఉంటుంది. ఓం నమః ప్రాచ్యై దిశే యాశ్చ దేవత ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమో. నమో దక్షిణాయై దిశే యాశ్చ దేవత ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమో. నమః ప్రతీచ్యై దిశే యాశ్చ దేవత ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమో. నమః ఉదీచ్యై దిశే యాశ్చ దేవత ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమో. నమః ఊర్ధ్వాయై దిశే యాశ్చ దేవత ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమో. నమోధరాయై దిశే యాశ్చ దేవత ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమో. నమోవాంతరాయై దిశే యాశ్చ దేవత ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమః. ఇప్పుడు మనము ఋషి దేవతాది దేవతలకి నమస్కారం చేస్తున్నాం. ఇప్పుడు నమః అని ఆపాను కదా, ఇది కూడా ఆపాల్సిన అవసరం లేకుండా నమో నమో గంగా యమునయోర్మధ్యే వసంతి తే మే ప్రసన్నాత్మానశ్చిరంజీవితం వర్ధయంతి. నమో గంగా యమునయోర్మునిభ్యశ్చ నమో. నమో గంగా యమునయోర్మునిభ్యశ్చ నమః. ఇక్కడ వరకు ఒకటే మంత్రం అన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత మనం తూర్పు మొదలుకొని అన్ని దిక్కులకి మనం ఒక్కొక్కటిగా నమస్కారం చేయాలి. ముందుగా తూర్పు. ఓం నేను చేతులు చూపించిన వైపు మనిషి కూడా తిరగాలి. లేచి నుంచున్నప్పుడు నేను కూర్చొని చూపిస్తున్నాను. సంధ్యాయై నమః, సావిత్ర్యై నమః, గాయత్ర్యై నమః, సరస్వత్యై నమః, సర్వాభ్యో దేవతాభ్యో నమః. ఇప్పుడు దేవేభ్యో నమః, ఋషిభ్యో నమః, ఋషిభ్యో నమః, మునిభ్యో నమః, గురుభ్యో నమః, పితృభ్యో నమః, మాతృభ్యో నమః, కామోగార్షీన్ మన్యురగార్షీన్ నమో నమః. ఇప్పుడు దిగ్దేవతా నమస్కారం అయిపోయిన తర్వాత మనం కూర్చొని తూర్పుకు మనం పొద్దునపూట సంధ్యావందనం, మధ్యాహ్నపూట సంధ్యావందనం చేసేటప్పుడు అయితే కూర్చొని మనం ఈ మంత్రం చదవచ్చు తూర్పు వైపుకి. అదే సాయంత్రం అయితే ఉత్తర దిశగా తిరిగి కూర్చొని చెప్పవచ్చు. పృథివ్యామస్తేజో వాయురాకాశాత్ ఓం నమో భగవతే వాసుదేవాయ. యాదో సదా సర్వభూతాని చరాణి స్థావరాణి చ సాయం ప్రాతన్నమస్యంతి సామా సంధ్యాభిరక్షతు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణోర్విష్ణోశ్చ హృదయో శివః. యథా శివమయో విష్ణురేవం విష్ణుమయః శివః. యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి. నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఈ గాయత్రి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రం, ఈ మంత్రం కూడా ఇప్పుడు దాకా చెప్పినవేమో 3 కూడా శ్లోకాలు. శ్లోకాలు అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు
చెప్పబోయేది మంత్రం. ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధని బ్రాహ్మణేభ్యోऽభ్యజ్ఞాతా గచ్చదేవి యథా సుఖం స్తుతో మయా వరదా వేదమాతా ప్రచోదయంతి పవనే ద్విజాతా ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతుం బ్రహ్మలోకం నమోస్మనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరువాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఇదం జావా పృథివీ సత్యమస్తు విధర్మాదర్యది హోమబ్రువేమ భూతం దేవానామవే అవోభిర్విద్యామేషం రుచిరంజీరతం. ఈ మంత్రం ఇలా పెద్దగా రాని పక్షంలో 4 భాగాలుగా కూడా చెప్పవచ్చు. ఇదం జావా పృథివీ సత్యమస్తు పితర్మాదర్యది హోమబ్రువేమ భూతం దేవానామవే అవోభిః విద్యామేషం రుచిరంజీరతం. ఇహపైన శ్లోకాలు. ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం తత్ఫలం పురుషమాప్నోతి స్తుత్వా దేవం జనార్దనం వాసనాద్ వాసుదేవస్య వాసితం తే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. ఇప్పుడు ప్రవర ఎడమ చేతిని ముందుగా ఇలా తర్వాత కుడి చేతిని పైగా మెరుగు వచ్చేట్టుగా పట్టుకొని 2 చెవులు పట్టుకొని కొద్దిగా ఇలా తల శిరస్సును మంచి మనం మన ప్రవరని చెప్పుకోవాలి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. శుచిర్వాళ్ళ గోత్రం ఉత్సస గోత్రం కాబట్టి వాధూలస గోత్రం. వాధూలస గోత్రానికి భార్గవ, వీతహవ్య, సావేదస ఈ 3 ఋషులు. శుచిర్ చెప్పేటప్పుడు ఈ 3 చెప్పాలి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు భార్గవ, వీతహవ్య, సావేదస త్రయారుషేయ ప్రవరాన్విత వాధూలస గోత్రః ఆపస్తంభ సూత్రః కృష్ణయజుశాఖాధ్యాయీ శుచిర్వెంకటసాయి శర్మ అహం భో అభివాదయే అని ప్రవరణ చెప్పుకున్న తర్వాత ఎడమ చేతిలో ఉద్ధరణ తీసుకొని కుడి చేతి మీదుగా నీటిని పోస్తూ ఇప్పుడు చెప్పబోవన్నీ కూడా చెప్పాలి. ఆ బ్రహ్మలోకాదాశేషానాలోక పర్వతాత్ ఏ సంతి బ్రాహ్మణ దేవాస్తేభ్యో నిత్యం నమో నమః కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. కర్మాంతే ఆచమనం. మళ్ళీ చేతులు నీరు వేసుకొని ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఈ స్వాహ వచ్చిన 3 పదాలు కూడా అనుకుంటూ 3 సార్లు విడివిడిగా నీటిని లోపలికి తాగి 4వసారి కుడి చేతులు నీరు వేసుకొని చీకడుకొని మిగతా ఈ 24 నామాలు కూడా చదువుకోవాలన్నమాట. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అథోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇక్కడికి త్రికాల సంధ్యావందనం పూర్తయింది. సమాప్తం. హరి ఓం.